25,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే గత ప్రభుత్వం సమ్మె చేసినప్పుడు చేసుకున్న ఒప్పందాలని హామీలను జీవోల రూపంలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు పోరాట పాట పట్టారు. ఈ పోరాటానికి సిఐటిగా మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గతం సమ్మె చేసినప్పుడు అంగన్వాడీ కార్యకర్తలతో ఏదైతే హామీలు ఇస్తామని చెప్పి అమలు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇచ్చినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ యొక్క మినిట్స్ని ఆధారంగా వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. ప్రధానంగా ఉన్నటువంటి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. అలాగే ఏదైతే ఏళ్ల తరబడి అడుగుతా ఉన్నారో గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి దాన్ని అంగన్వాడీలకి వర్తింపజేయాలి. అలాగే మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా మారుస్తామని చెప్పి గతంలో ఒప్పందంలో ప్రధాన అంశంగా అది ఉంది. ఏళ్ల తరబడి ఆ డిమాండ్ని అంగన్వాడీలు ముందుకు తీసుకొచ్చారు. మినీ వర్కరు ఆమె ఒక కార్యకర్తగా ఉంటూ ఇద్దరు పని చేసుకోవాలి, చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసి ఆయాని ఇవ్వని చెప్పేసి అనేక ఏళ్లుగా పోరాటం చేస్తే గత సమ్మెలో అది ఒప్పందం జరిగింది. ఇప్పుడు కూడా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ ఫైల్ని మేము ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ పంపించాం, వస్తే అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే కాలయాపన చేయొద్దు అని మేము ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం. ఎంతసేపు మీరు అనుకుంటే రాజు తలుచుకుంటే కొరడా తప్పులకి కొదవ అన్నట్టు మీరు ఇవ్వాలనుకుంటే మినీ వర్కర్ని మెయిన్ వర్కర్గా చేయాలనుకుంటే ఒక్క సంతకంతో అయిపోతుంది. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అట్లాంటివే కదా. మెగా డిఎస్సీ అన్నారు, అధికారులకు వచ్చిన వెంటనే సంతకం చేశారు. ఇక్కడ ఎక్కడ క్యాబినెట్ ఏమి ఆమోదం ముందే తీసుకోవాలా. ఇప్పుడు మాత్రం అంగన్వాడీ మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా మార్చడానికి ఇదేదో టెక్నికల్గా పెద్ద ప్రాబ్లం ఉందన్నట్టు కాలయాపన చేసే పద్ధతులు ఈ ప్రభుత్వం మాట్లాడటం అనేది సరైంది కాదు. అందుకనే తక్షణమే మినీ వర్కర్ని మెయిన్ సెంటర్గా మార్చే జీవోని వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలి. దాంతోపాటు ప్రధానంగా రాజకీయ వేధింపులు ఆపడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రత్యక్షంగా ఈ జిల్లాలో ఈ మండలంలో వీరప్పగారిపల్లి చెందినటువంటి మినీ వర్కర్ కార్యకర్తని ఈరోజు టెర్మినేషన్ చేశారు. గత 6 నెలల ముందే చెప్పాం, తెలుగుదేశం నాయకులు ఆమె మీద కక్ష కట్టారు. ఆమెను రోడ్డు పాలు చేయడానికి, ఆమె ఉద్యోగాన్ని తొలగించడానికి కుట్రలు పన్నుతూ ఉన్నారు. కాబట్టి ఆమెకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ ఎమ్మెల్యే గారిని కోరాం, అలాగే ఎస్పీ గారిని కోరాం, కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చాం. ఆయన ఎక్కడ చర్యలు తీసుకోవాలా, వాళ్ళు కూడా మాట్లాడాల. అందుకనే పర్యావసనంగా ఈరోజు 6 నెలల తర్వాత ఆమె రోడ్డును పడింది. ఆమె అంగన్వాడీ సెంటర్లో ఏదో మందున్నట్టు, ఆ రకంగా లిక్కర్ అమ్ముతున్నట్టు ఒక అన్యాయమైన అభండాన్ని క్రియేట్ చేసి ఈరోజు ఆమెను తొలగిస్తున్నాం విధుల్లోంచి అని చెప్పేసి అధికారులు మెమో ఇచ్చారు, టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చారు. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఆడవారు ఉసురు తగలకూడదు అనుకుంటే అన్యాయంగా ఆడవాళ్ళ మీదకి రావద్దు, మా అంగన్వాడీల మీదకి రావద్దని చెప్పేసి ప్రభుత్వానికి ఇక్కడ అధికారులు చెప్పదలుచుకున్నాం. అందుకనే ఆ మినీ వర్కర్ని ఆమె మినీ వర్కర్ని విధుల్లోకి తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఈ ప్రభుత్వం అనుసరించకపోతే, అమలు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రమిస్తాం. అలాగే మా పోరాటాన్ని ప్రభుత్వం అణిచివేయాలని చూస్తే పోలీసులకు వినియోగించుకునే అక్రమ నిర్బంధాలు కేసులు పెడతామంటే భయపడడానికి ఇక్కడేమి మీరు అనుకున్నట్టు మీ కార్యకర్తలుగా మేములే. ప్రజాస్వామ్యయుతంగా మా హక్కుల్ని కాపాడుకోవడానికి, అంగన్వాడీలకు న్యాయంగా రావాల్సిన హక్కుల్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తాం. అంగన్వాడీ కార్యకర్తలు జోలికి వస్తే మీ తాట తీస్తామనే పద్ధతుల్లో ఉద్యమం ఉంటుంది. కాబట్టి మీరు చేసే తప్పులు ఒప్పుకొని అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లోకి తీసుకొని అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం.